ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోన్న సర్ ప్రక్రియ గడువును అక్టోబర్ 12 వరకు పొడిగించారు. అన్ని పార్టీల నుంచి వరుస విజ్ఞప్తులు రావడంతో కేంద్ర ఎలక్షన్ కమిషన్ పాజిటివ్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సర్ ప్రక్రియ గత నెల 25న ప్రారంభం కాగా ఈ నెల 24 వరకు కొనసాగనుంది. కానీ చాలా ప్రాంతాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను ఇవ్వలేదని, ఇచ్చిన ఫారాలను తిరిగి తీసుకెళ్లలేదని పలు పార్టీల నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న సర్ ప్రక్రియ గడువును అక్టోబర్ 12 వరకు పొడిగించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న సర్ ప్రక్రియ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు. అన్ని పార్టీల నుంచి వరుస విజ్ఞప్తులు రావడంతో కేంద్ర ఎలక్షన్ కమిషన్ పాజిటివ్ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఆగస్టు 3 వరకు కూడా ఈ గడువు పొడిగించారు ఎస్ఐఆర్ విషయంలో. అండ్ నిన్ననే ఏపీకి సంబంధించి కూడా గడువు పొడిగించడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే కనుక ఆగస్టు 3 లోపల ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిపోతుందని భావిస్తున్నాయా మిగతా పార్టీలన్నీ? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 20% నుంచి 40% కంప్లీట్ అయింది. అయితే ఇక అర్బన్ ప్రాంతానికి వచ్చేసరికి కేవలం 15 నుంచి 20% వరకే కంప్లీట్ అయింది. ఇప్పటికే 3,32,00,000 ఇన్వెస్టిగేషన్ ఫార్మ్స్ అన్ని కూడా ఇంటింటికి ఆ బిఎల్ఓలు సప్లై చేసినప్పుడు కూడా వాటిని స్వీకరించడానికి కొంత సమయం కావాలి. చాలా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో ఇంకా ఫామ్లు అందనటువంటి ఈ కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సర్ ప్రక్రియని స్టార్ట్ అయింది గత నెల 25 నుంచి ఈ నెల 24 వరకు సర్ ప్రక్రియ ఉంటుందని గతంలోనే సిఇఓ సుదర్శన్ రెడ్డి వెల్లడించిన నేపథ్యంలో ఈ నెల 24 కాకుండా దాన్ని మరింత గడువు పెంచాలంటూ కూడా నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ నేతలు బల్మూరి వెంకట్ కావచ్చు, వీరందరూ అద్దె దయాకర్ కావచ్చు, కొంతమంది ప్రజాప్రతినిధులందరూ కూడా సుదర్శన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే గత పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సర్ ప్రక్రియ ఇప్పటికే డేట్ ని పొడిగించారు. అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా 3 వరకు ఆగస్టు 3 వరకు మరో 10 రోజులు పొడిగిస్తూ కొద్దిసేపటినే కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో ఆగస్టు 3 వరకు ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ని మొత్తం కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 24 ఉన్న డేట్ ఆగస్టు 3కు పడింది. అంటే దాదాపు 10 రోజుల పాటు ఈ యొక్క సర్ ప్రక్రియను పొడిగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక దీంతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఫార్మ్స్ అన్ని కూడా ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. కొన్ని ప్లేసెస్ లో గ్రామీణ ప్రాంతాల్లో సర్ ప్రక్రియ వేగవంతం అయినప్పటికీ కూడా అర్బన్ ప్రాంతాల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మాత్రం కొంత సర్ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతుందని చెప్పవచ్చు. దీంతో ఈ సర్ సంబంధించిన విషయంలో సిఇఓ సుదర్శన్ రెడ్డి కూడా వస్తున్నటువంటి అభ్యంతరాలు బిఎల్ఓల నుంచి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి, స్థానికంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు కేంద్రానికి నివేదిక ఇచ్చింది. నివేదిక ఆధారంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సర్ ప్రక్రియ డేట్ అనేది వచ్చే ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ అటు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.